తెలంగాణ బీజేపీకి కొత్త ఇన్ఛార్జిను నియమించింది బీజేపీ కేంద్ర నాయకత్వం. యూపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న సునీల్ బన్సల్కు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. బీజేపీ నేషనల్ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు ఇన్ఛార్జిగా నియమించింది బీజేపీ అధిష్టానం. కొన్నాళ్లుగా తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం మొన్నటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన సునీల్ బన్సల్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ఆసక్తి రేపుతోంది. సునీల్ బన్సల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. 2014-19 యూపీ లోక్సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు సునీల్ బన్సల్. యూపీలో యోగి ఆదిత్యనాథ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. యూపీలో బీజేపీ అధికారంలోకి రాదని, అఖిలేష్ యాదవ్ విజయం దాదాపు కన్ఫర్మ్ అన్నట్లుగా సర్వే రిపోర్టులు వచ్చాయి. ప్రతికూల సంకేతాలున్న సమయంలో కీలకంగా పనిచేసి యూపీలో బీజేపీని మరోసారి పవర్లోకి తెచ్చారు సునీల్ బన్సల్. యోగిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడంలో అత్యంత కీలకంగా పనిచేశారు సునీల్ బన్సల్. తెలంగాణ బీజేపీకి కొత్త ఇన్ఛార్జిను నియమించింది బీజేపీ కేంద్ర నాయకత్వం. యూపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న సునీల్ బన్సల్కు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. బీజేపీ నేషనల్ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు ఇన్ఛార్జిగా నియమించింది బీజేపీ అధిష్టానం. కొన్నాళ్లుగా తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం మొన్నటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన సునీల్ బన్సల్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ఆసక్తి రేపుతోంది. సునీల్ బన్సల్ నియామకానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, బన్సల్ నియామకానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ఎంత సీరియస్గా ఉందో సునీల్ బన్సల్ నియామకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చర్చ నడుస్తుంది. కీలకమైనటువంటి నేతలను ఇన్ఛార్జీలుగా నియమించబోతుంది జాతీయ నాయకత్వం అనేటువంటిది రాష్ట్ర నేతలు చెప్తూ వస్తున్నారు. సో చాలా సీరియస్గా వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ బలపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ నియామకాలు చూస్తే అర్థమవుతుంది. సో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భూపేంద్ర యాదవ్, బీహార్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించింది జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు. మొత్తంగా భూపేంద్ర యాదవ్ ఒక 10-15 రోజులు మాత్రమే ఇన్ఛార్జిగా ఉన్నారు. 48 సీట్లు, కార్పొరేటర్ సీట్లు బీజేపీ గెలిచింది. సో అట్లా దూకుడుగా ఉన్నటువంటి నేతలను, తర్వాత అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేతలను ఇన్ఛార్జీలుగా బీజేపీ నియమిస్తుంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. కాబట్టి ఇన్ఛార్జీల నియామకం నుంచి మొత్తంగా బీజేపీ వైపు ప్రజలు చూసే విధంగా ఈ నియామకాలు ఉంటాయి. అందులో భాగంగానే తెలంగాణపై కూడా సీరియస్గా బీజేపీ అగ్రనాయకత్వం ఉందనేది ఈ బన్సల్ నియామకంతో మనం అర్థం చేసుకోవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక త్వరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. గెలిచి వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలన్నటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది. కాబట్టి సునీల్ బన్సల్కు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా కేంద్ర నాయకత్వం నియమించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఆయన మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు పశ్చిమ బెంగాల్, తర్వాత ఒడిశా, ఈ 2 రాష్ట్రాలకు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉంటారు. ఎందుకంటే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం లేదు, అక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయనని నియమించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు పశ్చిమ బెంగాల్లో కూడా గత ఎన్నికల్లో చాలా ఫైట్ చేసింది బీజేపీ. సో ఆ పశ్చిమ బెంగాల్లో కూడా అధికారం చేపట్టే దిశగా వచ్చింది. కానీ చివరి దశలో కొంత ప్రయత్నాలు విఫలమయ్యాయి. సో మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల నాటికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పార్టీని బలోపేతం చేయాలి. కాబట్టి ఆ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. అట్లనే తెలంగాణకు సంబంధించి అంటే 3 రాష్ట్రాలు కీలకమైనటువంటి రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలకు కూడా ఆయనను ఇన్ఛార్జిగా నియమించారు. ఇంకొక వైపు ఆయన అమిత్ షాకు రైట్ హ్యాండ్గా చెప్తూ ఉంటారు బీజేపీ నేతలు, జాతీయ నేతలు వచ్చినప్పుడు కూడా. ఉత్తరప్రదేశ్లో ఆయన యొక్క పనితీరు మనం చూసినాం. 2017లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి బన్సల్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. 300 సీట్లకు పైగా
ఉత్తరప్రదేశ్లో సీట్లు బీజేపీకి వచ్చాయంటే ఆయన యొక్క వర్కింగ్ స్టైల్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లనే తెలంగాణపై కూడా బీజేపీ సీరియస్గా ఉంది కాబట్టే సునీల్ బన్సల్ను ఇన్ఛార్జిగా నియమించిందని చెప్పి ఒక చర్చ రాజకీయ పార్టీలో అప్పుడే జరుగుతుంది. ఇంకొక వైపు పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆయన చాలా స్పీడ్గా ఉంటారు, ఇతర పార్టీల వ్యూహాలను ఈజీగా కనిపెట్టగలుగుతాడు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని బీజేపీ వైపు ఎలా తిప్పుకోవాలి, ఎట్లా గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎన్నికలు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాల మీద పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. అమిత్ షాకు సన్నిహితుడు కావడం, ఇంకొక వైపు ఉత్తరప్రదేశ్లో కూడా ఆయన దూకుడుగా వ్యవహరించి బీజేపీని రెండోసారి అధికారంలో తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనకు తెలంగాణ బాధ్యతలు కూడా అప్పగించారనేది బీజేపీ శ్రేణులు నేతలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి తెలంగాణలో సీరియస్గా ఫోకస్ చేసింది అగ్రనాయకత్వం అనేది గత కొన్ని రోజుల నుంచి బీజేపీ నేతలందరూ చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఇన్ఛార్జీలుగా నియమించడం కనుక చూస్తే ఖచ్చితంగా బీజేపీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. తెలంగాణలో ఒకవైపు చేరికలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సాధారణ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకే మునుగోడులో ఖచ్చితంగా గెలిచి తీరాలి అవసరం ఉంది. గెలిచి తర్వాత సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలి. అట్లనే ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతాన్ని ఇచ్చే దిశగా ఆ బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా ఈ అంశాలను చర్చించారు. ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి అని చెప్పి రాష్ట్ర నేతలను బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది. ఇంకొక వైపు 119 నియోజకవర్గాలకు 119 మంది జాతీయ నేతలు వచ్చారు. 3 రోజుల పాటు నియోజకవర్గాల్లో ఉండి గ్రౌండ్ వర్క్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అంశాల మీద, తర్వాత పార్టీ పటిష్టత మీద, మిగతా రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, బీజేపీ ఏ విధంగా ఉంది, పార్టీలు ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల మీద కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్టు 119 మంది జాతీయ నేతలు 119 నియోజకవర్గాలు వెళ్ళి ఒక రిపోర్టుని సిద్ధం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఈ మధ్యన 2 కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రానికి వచ్చారు. సో ఇట్లా అటు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, ఇంకొక వైపు పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలపై కూడా బీజేపీ సీరియస్గా ఫోకస్ చేసింది. సో అన్ని అంశాలు, తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం, తర్వాత క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి సిద్ధం కావాలంటే కొంత ఇట్లాంటి బన్సల్ లాంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో అవసరం అని చెప్పి జాతీయ నాయకత్వం భావించింది కాబట్టి, అమిత్ షా భావించారు కాబట్టి ఆయనని తెలంగాణలో ఇన్ఛార్జిగా నియమించారు. ఇంకొక వైపు టీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో పార్టీని ఓడగొట్టాలంటే ఇట్లాంటి నేతలు అవసరం అనేది బీజేపీ భావించి ఆయనను ఇన్ఛార్జిగా నియమించారని చెప్పి మనం అనుకోవచ్చు. వచ్చే సాధారణ ఎన్నికలే టార్గెట్గా ఆయన నియామకం ఉంది. తనకి ఇప్పటికే జాతీయ నేతలందరూ కూడా రాష్ట్రానికి వస్తున్నారు, ఎప్పటికప్పటికి సమీక్షలు చేస్తున్నారు, రివ్యూలు చేస్తున్నారు, పార్టీ పటిష్టత ఎట్లా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బూత్ కమిటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, జిల్లా కమిటీలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటం ఏ విధంగా సాగుతుంది, ఇట్లా అన్ని అంశాల మీద ఎప్పటికప్పటికి నివేదికలు తెప్పించుకోవడం, జాతీయ నాయకత్వం రాష్ట్రం మీద దృష్టి పెట్టడం, ఇట్లాంటి పరిణామాలు గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో మారింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 48 కార్పొరేటర్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. హుజురాబాద్లో కూడా ఈటల రాజేందర్ గెలుపొందారు. ఇప్పుడు మునుగోడు వస్తుంది. సో మునుగోడులో కూడా గెలిచి మేమే ఆల్టర్నేటివ్, మేమే వచ్చేటువంటి సాధారణ ఎన్నికలకు ప్రజలకు ఇక్కడ ప్రజలు మాకు అధికారం కట్టబెట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తుంది బీజేపీ. సో ఇట్లా ఈ విధంగా ఇన్ఛార్జీల నియామకంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది బీజేపీ. ఇందాక మనం చెప్పుకున్నాం, భూపేంద్ర యాదవ్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా 15 రోజుల్లోనే మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా మార్చారు. సో బండి సంజయ్, మిగతా నేతలందరూ కూడా మొత్తం కూడా ఇక్కడ ప్రచారం చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. కానీ ఎవరు ఊహించలే 4 కార్పొరేటర్లు మాత్రమే బీజేపీకి ఉండే, కానీ 48 గెలుచుకుంది. సో ఇట్లా ఇన్ఛార్జీల నియామకంలో దూకుడుగా ఉండేటువంటి నేతలను, వ్యూహాలకు పదును పెట్టేటువంటి నేతలను, ప్రజలతో ఎట్లా మమేకం కావాలన్నటువంటి నేతలను, పార్టీ శ్రేణులని ప్రజల వద్దకు పంపే నేతలను ఇట్లా ఇన్ఛార్జీలుగా నియమించి సో వచ్చేటువంటి సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలి. వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే సునీల్ బన్సల్ను తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా నియమించారని చెప్పి మనం అనుకోవచ్చు. సూర్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.